కర్రు కాల్చి వాతలు పెట్టి తర్వాత ఆ వాతల మీద ఆయింట్మెంట్ రాసినట్లుంది. విద్యుత్ ఛార్జీల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ వైఖరి, జీఎస్టీ విషయంలో మోడీ ప్రభుత్వ వైఖరి. విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం, ఇంకా తగ్గిస్తామని తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు చెప్పాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సర్దుబాటు ఛార్జీల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మీద 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం మోపింది. దీనికి తోడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సర్దుబాటు ఛార్జీల పేరుతో 2,787 కోట్ల రూపాయలు ప్రజల నుండి రాబట్టింది. 2024-25కు సంబంధించి ఏపీఈఆర్సీ 1,864 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ డిస్కంలు 2,787 కోట్ల రూపాయలు ప్రజల నుండి రాబట్టాయి. అంటే 923 కోట్ల రూపాయలు అదనంగా అక్రమంగా డిస్కంలు వసూలు చేశాయి. దాన్ని ఏపీఆర్సీ తప్పుపట్టింది. ఇప్పుడు దాన్ని ఇది ఒక లఘులు అన్నట్లు ప్రభుత్వం 923 కోట్లు ప్రభుత్వం యొక్క సమర్థత కారణంగా మేము సేవ్ చేశాము, దాన్ని ఇస్తున్నామని చెప్పేసి ఇప్పుడు దాన్ని నవంబర్ మాసం నుండి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. యాక్చువల్గా ఏపీఆర్సీ అనుమతి ఇచ్చిన దానికంటే అక్రమంగా వసూలు చేశారు. ఆ అక్రమ వసూలునే తిరిగి ఇవ్వబోతున్నారు. కానీ ఇదేదో పెద్ద మహాదానం చేసినట్టు పోజు కొడతా ఉంది చంద్రబాబు ప్రభుత్వం. ఇక జీఎస్టీకి సంబంధించి 2017 నుంచి 2025 వరకు 8 సంవత్సరాల్లో 4 స్లాబులతో గబ్బర్ సింగ్ ట్యాక్స్ పేరుతో ప్రజలను పీల్చి పిప్పి చేసింది. ఈ 8 సంవత్సరాల్లో 55 లక్షల కోట్ల రూపాయలు ప్రజల